Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. Hey, Abu! Hey, Abu! Hey, ఒరే రంగా మీ నాన్న అమెరికా నుంచి వచ్చాడ్రా వచ్చాడు కానీ నేను దారుణంగా బుక్ అయిపోయాను లగెత్తు ఆ పిల్ల నిన్ను ఎందుకు చేంజ్ చేస్తుంది దొరికితే చట్నీ కూడా చేస్తుందిరా బాబు చెప్తాను పదా ఆగరా ఏంట్రా అసలు స్టోరీ ఏంటి స్టోరీ ఏమిటో నేను చెప్తాను ఆగు ఎరా అప్పడానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేసు పెళ్లి చేసుకోమని అడుగుతావా హౌ డేర్ బుద్ధు నాడపిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా బుద్ధి లేని కూడా చేసుకోదు గుండు నిన్ను కమాన్ సారీ చెప్పు చెప్పేదావా ఎస్ కిస్ మీ వాట్ ఎస్ కిస్ మీ వాట్ ఎస్ కిస్ మీ యు రాస్కెల్ ఏం పిల్ల సారీ చెప్పంటే పోన్లే పాపం అని ఎస్ కిస్ పింటో రెచ్చిపోతాడు బుక్ అయిపోతా ఎక్స్క్యూజ్ మీ అనడానికి నోరు తిరక్క ఎస్ కిస్ మీ అంటున్నాడు అడ్జస్ట్ అయిపో ఆంటీ ఆంటీనా Yeah. ఏయ్ నీ కొళ్ళలా ఉంది లుక్ నీలాంటి చట్టి మొహాన్ని ఏ ఆడది ప్రేమించదు పెళ్లి చేసుకోదు కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు ఒరే రంగా ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి గుర్తుపట్టలేదా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు అంత సీన్ వద్దు సింపుల్ గా గుర్తు తెచ్చుకో రోజాన్రా గుర్తొచ్చానా Come on, yaar. ఎస్ కిస్ మీ ఏంట్రా గుండు అలా చూస్తున్నావు మిత్ర క్లాస్మేట్స్ నువ్వు అసలు చదువుకోలేదు కదరా చదువుకోలేదంటే అదేరా రోజా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది నేను క్యారేజ్ తీసుకెళ్లేవాడిని ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యేవాళ్ళం ఫ్రెండ్షిప్ ఐసి అటు చూడు నీకేమన్నా మెంటలా అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు ఏండే మీ కంటికి నేను సన్నాసులా కనపడుతున్నానా మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి ఏండే ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు పిచ్చోళ్ళ ఉన్నారే రంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా రంగా ఈసారి వాడిని నేను కొడతాను ఓకే ఎరగొట్టుగురు ఇలా బుక్ అయిపోయాడు రైడు ఆగలరే ఈ బిల్డప్ ఏంటారే ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు ఎవడు కొట్టింది తెలియదు అటు ఇటు చూసుకోవడమే ఎవరైనా కొట్టారా ఎవరు నన్ను కొట్టేది వాడి గుండా చెరువా వాడిని నమలేస్తాను మింగేస్తాను అరేంజ్ చేసుకుంటానంతే అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా తీవయ్యా మగడా చేస్తాను నాకంటే చేస్తాను నాకన్నా భయమా ఏంటి చేస్తాను నాకన్నా భయమా ఏంటి నాకేం భయలేదు ఏమే ఇద్దరం కలిసి వన్ బయట తాగుదామే నీ ముచ్చట నేనెందుకు కాదనాలి సరే కానీ థ్యాంక్స్ ఉండు ఏంటి పని మేము ఇద్దరు వన్ బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు ఏంటి ఈ పద్ధతి నీకు బాగుందా
మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మూడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళింటే ప్యూన్నా చెప్పాలి వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగనివ్వండి, ముచ్చట పడుతున్నాడు. ఓహో, నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వెదవా. అమ్మో ఏంటో ఇట్ట కొట్టావు, పైగా లేడీస్ ముందు అసలు బిల్డప్ ఏంటి? రంగు పడుద్ది. పడుద్ది అంటే పడింది కదా. పిల్ల బాస్. ఎందుకు బాస్? రంగు పడుద్ది. డ్రస్సా? అడ్రస్సా కనుక్కుంటా. కిడ్నాప్ చేయటాక బాస్. ఏంటమ్మా? చూడాడి సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఆడుకొని ఇవ్వలేదు. నేను వచ్చి చెప్తాలే. ఏ సెక్యూరిటీ, పాపను ఆడుకొని ఇవ్వతే ఎలా? ఫ్రీగా ఆడుకోనివ్వండి. అచ్చా సాబ్. ఎక్కడున్నావమ్మా? మాట్లాడవేమ్మా? అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? Shut up! Follow me! కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? రంగు పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు. కింద నిప్పుండే ఉంటుంది. గెటప్ గెటప్. నిప్పు.
యూస్లెస్ ఫెలో. కమ్ ఆన్. రంగు పడుద్ది. బాస్ పాప బ్రహ్మం గారు, మీ ఇల్లు నాకు నచ్చింది గనక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో హలో చిట్టి ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి. ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో. హలో, ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకు 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు. 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్, వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిలక ఉంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. రంగు పడుద్ది. ఇంద్రజాల ప్రదర్శన 8 సంవత్సరాల్లో పిల్లలకు ఉచితం. వదరా ఏమిటి టికెట్ టికెట్ ఎందుకు? బయట ఫ్రీ అని బోర్డు పెట్టారుగా. అది 8 ఏళ్లలో పిల్లలకు మాత్రమే. నాకు ఎన్నేళ్ళో తెలుసా? 4 ఏళ్ళు. నాకు 3.5 ఏళ్ళు. ఆహా, మరి నీకెన్నేళ్ళమ్మా? మూలు కదలా. నాకింకా మాతులకుల్లా చదిగలవు అంతే కదలా. మమ్మల్ని లోపలికి పంపించలా. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు? టికెట్ లేకుండా పంపిస్తున్నాం. మమ్మల్ని టిక్కెట్లు అడిగితే ఇక్కట్లు పడతాం. ఏంటి రుబాబు చేస్తున్నారు? ఏం చేస్తారు? షో జరగకుండా చేస్తాం, అదే మన స్టైల్. చూసాలే, పోండి పోండి పోండి. రే రంగా, గురు పద చెప్తా. పద. పోవయ్యా. నెక్స్ట్ ఐటమ్ వానిషింగ్ గార్ల్. అంటే ఒక చిన్న పాపని పెట్లో పెట్టి మాయం చేస్తాం, మళ్ళీ రప్పిస్తాం. ఎవరైనా ఒక పాప ముందుకు రండి, ఎవరైనా పర్వాలేదు. రండి. గుడ్, రా పాపా. రామ్మా. గురువుకి కావాల్సింది ఈ పిల్లే. గురువుకు బలి. బాబతి బాబతి. కరెక్ట్. అనే మంత్రం నాది. బాబతి బాబతి. ఇప్పుడు ఈ పాపను మాయం చేస్తాం. అహా కం కహా. ఫట్. హాయ్ చిట్టి. చిట్టి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే. ఇప్పుడు మళ్ళీ పాపను రప్పిస్తాం. అహా కం కహా. ఫట్.
ఏమైంది? నువ్వెలా వచ్చావు? చిన్నపిల్లని పెద్దదాన్ని చేస్తావా? అర్జెంట్ గా చిన్నపిల్లని చెయ్యి. బాబుతి చిన్న పాప పెద్ద పిల్లలా అయిందో నాకు తెలియదు. రంగు పడుద్దే. అమ్మ బాబోయ్. చిన్న గురువా, పెద్ద అయిపోయిన పిల్ల మీద నీళ్లు చల్లేవనుకో చిన్న పిల్ల అయిపోద్ది. నిజంగానా అని పెద్ద గురువు చెప్పాడు. అయితే బాబుతి ఇంతకీ ఈ పిల్లది ఇప్పుడు బయటికి వెళ్ళింది. అయితే వెళ్దాం పదండి. రంగు పడుద్దే. సార్ కొట్టైనా చెప్పండి, చెప్పైనా కొట్టండి. ఈ బిల్డప్లేండి సార్. 3 లక్షలు కావాలరా నీకు? అవును సార్, 10 పైసలు తక్కువైనా సరే ఒప్పుకోండి సార్. ఒప్పుకోవరా నువ్వు? పాపని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టనంటావు. పాప ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఈ బిల్డప్లేంటి సార్? నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే ఏంట్రో కొత్త బిల్డప్లు ఇస్తున్నావా? ఇది ఎక్కడిది? ఇదే సార్, బంజారా రోడ్ నెంబర్ 8 లో దొరికింది సార్. నేనేమైనా వస్తువులు కొంటానా పెడతానా సార్? వస్తువులన్నీ నాకు దొరుకుతాయి సార్. దొరికింది. రేయ్, నీ దగ్గర నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చిట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎవడో ఎత్తుకుపోయాడు. వాడు వీడేనా తల్లి? కాదు. అమ్మయ్యా, నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి. పాప దొరకకపోతే గురువు శపిస్తాడు. ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? బాబుతి అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి చిన్న గురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేటి? రంగు పడుద్దే. అదేంటది? ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో, కానిస్టేబుల్స్ రన్! ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ టొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? ఎవడ్రా నన్ను పిలకూడదు? తోలు తీసేస్తాను రే. తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రే. జర టీవీ మీద దేకో. నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్లా రాబే, నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది, ఇట్లా రాబే. ఇదేంటి, టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి, పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదంటే పోతావా? అరే తేరి అమ్మో, ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, నీకు దమ్ముంటే ఇక్కడ కొట్టరా. కొట్టరా. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.